హలో హాయ్ అండి. ఇదొచ్చి మనకి 2 వీడియో మిక్సింగ్‌లు రావడం జరిగింది. ఇదొచ్చి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది. ఇది లీలా సాయి ఫోటోగ్రఫీ ఆయన మనకి పంపించారు వీడియో మిక్సింగ్. ఇంకొక అదర్ పర్సన్ వేరే ఆయన నుంచి పంపించారు. ఈ 2 మీకు ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఎవరు డేటా ప్రొఫెషనల్‌గా స్ప్లిట్ చేశారు. వీడియో మిక్సింగ్ స్ప్లిట్టింగ్ ఉంటది. కానీ క్వాంటిటీ ఏముండదు. ఎంత క్వాంటిటీ ఇవ్వాలని. ఆల్బమ్ డిజైనింగ్‌లో నాకు తగిన క్వాంటిటీ కావాలని అంటారు కదా! క్వాంటిటీతో సంబంధం లేదు. ఇది వీడియో మిక్సింగ్‌లో అనేది నో లిమిటేషన్. అట్లా సెలెక్ట్ చేయవలసిన పని లేదు. కానీ స్ప్లిట్టింగ్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు యాడ్ ఆన్స్ ఏమిచ్చారు. యాడ్ ఆన్స్ అంటే ఇందులో వాట్సాప్ ఇన్విటేషన్ ఇచ్చారా, అలాగే మనకి కావాల్సిన స్లైడ్ షోలకు కానీ కార్నర్ ఫొటోస్ వాడుకోవడానికి కానీ ఫొటోస్ ఏమైనా ఒక 60 పిక్స్ కావాలన్న ఇందులో పెట్టారా, అలాగే ఈయనకి సంబంధించిన లోగో వీడియో మనం లాస్ట్లో వేస్తాం కదా ఆ లోగో పెట్టారా, అలాగే సాంగ్స్ ఏదైనా సాంగ్స్ వెడ్డింగ్లో ఈ సాంగ్స్ కావాలి, బ్రైడ్లో ఈ సాంగ్స్ కావాలని సెలెక్టెడ్ సాంగ్స్ ఏమైనా వేసారా అన్నది మనం ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఎవరు ప్రొఫెషనల్గా ఇచ్చారు. ఇప్పుడు ప్రొఫెషనల్గా ఇచ్చిన వాళ్ళకి ఒక సర్టెన్ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అని చెప్తాను. ప్రొఫెషనల్గా ఎవరో చాలామంది అంటే ఏదో ఒక ఫోల్డర్ వేసి పిక్స్ పెడతారో ఇక్కడికి అన్నీ మనం చేయవలసి వస్తుంది. దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అన్నది మీకు కంప్యూటర్ స్క్రీన్లో నేను ఈ యొక్క 2 హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేసి వాళ్ళ డేటాను చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏమేమి పంపించారో చూద్దాం. ఇందులో ఫస్ట్ లీలా సాయి ఓపెన్ చేస్తున్నా. లీలా సాయి ఓపెన్ చేస్తే ఈయన మనకి ఒక ఎస్ఎస్డి ఎన్విఎంఈ అంటారు దీన్ని. ఇది 1 TB అనమాట. ఈ ఎన్విఎంఈ మనకు పంపించడం జరిగింది. ఇది 1 TB ఉంటుంది. దగ్గరగా 1 TB స్టోర్ అనమాట. ఇది ఇట్లా 1 TB అంటే మనకి పని చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఈ 1 TB నేను ఏం చేస్తానంటే నా హార్డ్ డ్రైవ్లో కాపీ చేసి ఏదైనా ఒక మిక్సింగ్ చేసి ఇందులో ఒకటి వేసి పంపించేస్తా. మిగతా అన్ని డ్రైవ్కి ఇచ్చేస్తా. డ్రైవ్కి ఇచ్చేస్తా. అంటే 50 GB బిలో ఉంటే నాకు కంఫర్ట్గా ఉంది, ఇది డ్రైవ్కి ఇచ్చేయచ్చు అనుకుంటే పంపించేస్తా. ఎందుకంటే మనం 2 పార్ట్స్ కింద చేస్తాం ఏదైనా సరే. ఇప్పుడు 50 GB డేటా ఉంది, 25 పార్ట్ 1 పార్ట్ 2 అంటే బ్రైడ్ అంతా ఒకటి, వెడ్డింగ్ అంతా ఒకటి చేస్తాం అట్లా అనమాట ఏదైనా. అందుకు ఇది 2 పార్ట్స్. చిన్న బర్త్డేలు ఆఫ్ షేర్ అంటే సింగిల్ పార్ట్లోనే చేసేస్తాం కాబట్టి ఇది డ్రైవ్కి ఇచ్చేస్తాం. డౌన్లోడ్ చేసుకుని పెన్ డ్రైవ్ కాపీ చేసుకుని కస్టమర్కి ఇచ్చేస్తారు. లేదు ఇందులో కొన్ని పెద్ద జీబీలు ఉంటాయి, అవి నేను పెన్ డ్రైవ్ కొని ఓన్గా నేను పెన్ డ్రైవ్లు కొని అందులో వేసి బస్కి ఇచ్చేస్తాను. ఎందుకంటే ఈ 1 TB నాకు దగ్గర పని లేదు. ఎందుకంటే ఇవన్నీ ఒక్కరోజు ఒక నెల రోజుల్లో అవ్వవు. ఇది ప్రాజెక్టులను బట్టి మనం కంటిన్యూషన్ కూడా ఒక క్లయింట్గా చెయ్యం. వీళ్ళు ఏంటంటే ఇలా ఖాళీ ఉండరు కాబట్టి నాకు అన్నీ ఆర్డరింగ్ వేసి ఇచ్చేశారు. వీళ్ళకి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నాకు చెప్తారు పలానా ప్రాజెక్ట్ మీ సిస్టంలో కాపీ చేసుకోండి, బిల్ పెట్టేయండి అని. ఇది ప్రాసెస్ అనమాట. అంటే ఒక దాని తర్వాత ఒకటి మనం ఖాళీ ఉన్నప్పుడల్లా చేసుకుంటాం. ఇది ఎలా ఉన్నప్పుడు మనం కనెక్ట్ చేసి చూద్దాం. ఇంకొక అతను మరొక అతను మనకి ఎట్లాంటి బాక్స్లో పంపించారు, ఎట్లాంటి పెన్ డ్రైవ్లో వేసి పంపించారు. ఇంకొక ఆయన ఇది వచ్చి ఒకటి 126, ఒకటి 256. ఇది వచ్చి C2C అనమాట. ఇట్లాంటి ఈ రిస్క్ దీనికి ఉన్న స్పీడు, దీనికి ఉన్న క్వాలిటీ, దీనికి ఉన్న సెక్యూర్ దీనికి ఉండదు. ఇవి రకరకాల ఎక్కువ సరైన పెళ్ళిళ్ళు ఎక్కువ. ఇందులో ఒక పెద్ద పెళ్ళిళ్ళైనా 5 పెళ్ళిళ్ళు ఎక్కించి పంపించవచ్చు అట్లా అనమాట. ఇప్పుడు ఇది కాపీ చేద్దాం. ఇది సిస్టంలో కనెక్ట్ చేసి చూపిస్తా. ఇది కనెక్ట్ చేసి చూపిస్తా. ఎట్లా ఉందో మనం చూద్దాం. ఓకే.